హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ నేనైతే ఒక ఇండియన్ గ్రోసరీ స్టోర్కి అయితే వచ్చేసాను. నాకు కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకోవడానికి. మన ఇండియాలో డైలీ యూస్ చేసే థింగ్స్ ఇక్కడ చాలా స్పెషల్ ఐటమ్స్ లాగా అనిపిస్తాయి వన్స్ యూ కమ్ టు అబ్రాడ్. ఈ స్టోర్ అయితే ఒక గుజరాతీ రన్ చేస్తున్నాడు అనమాట. నేను ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఇక్కడ అన్ని కైండ్ ఆఫ్ స్నాక్స్ ఉంటాయి. పానీపూరి, ఇది రెడీమేడ్ పానీపూరి అరౌండ్ 4 pound ఉంటుంది. లోపల అన్ని స్టఫింగ్ పూరీస్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ 80-90% స్పైసెస్ కూడా కవర్ అవుతాయి. లేదు అన్న థింగ్ అయితే ఇక్కడ ఉండదు. ఒకవేళ ఏమైనా లేదు అని మనం షాప్ కీపర్ని రిక్వెస్ట్ చేస్తే తీసుకొచ్చి ఇస్తారనమాట నెక్స్ట్ వీక్ ఆర్ ద ఫాలోయింగ్ వీక్లో. ఇక్కడ డ్రై చిల్లీ 150 grams మీరు చూస్తే అరౌండ్ 1.50 pence పడుతుంది. అంటే 200 Indian rupees అనమాట. సో ఇక్కడ ఇమాజిన్ చేసుకోవచ్చు మీరు ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయో ఇండియన్ గ్రాసరీ. అట్ ద సేమ్ టైం ఆటా ఆశీర్వాద్ కూడా ఉంటుంది. ఆశీర్వాద్ అయితే 5 kgs అరౌండ్ 6 pounds 7 pounds ఉంటుంది అనమాట. నేను తీసుకోవడానికి వచ్చింది మూంగ్ దాల్ అండ్ సమ్ షాజీరా అండ్ ఇంకేమైనా వెజిటబుల్స్ ఉంటే తీసుకుందామని వచ్చాను. నేను తీసుకున్న మూంగ్ దాల్ 500 grams, ఇట్స్ అరౌండ్ 1.89 pence పడింది. అంటే ఇండియన్ రూపీస్లో 250 rupees అన్నట్టు అప్రాక్సిమేట్గా. సో రైస్ ప్యాక్స్ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ 5 kgs, 1 kgs, 2 kgs అంటే. సో ఇదంతా ఫ్రోజన్ స్టఫ్ అనమాట. ఇక్కడ అన్ని కైండ్ ఆఫ్ ఫ్రోజన్ స్టఫ్ ఉంటుంది. కమింగ్ టు వడ, ఇడ్లీ, ఇడియప్పం అండ్ సమ్ దోశలు అన్నీ అనమాట. ఫస్ట్ టైం నేను ఇవన్నీ చూడగానే చాలా షాక్ అయ్యాను. ఇడ్లీ, దోశలు, వడలు ఇవి ఫ్రోజన్ ఏంటి అని. ఎందుకంటే మనం ఫ్రోజన్ అస్సలు యూజ్ చేయం కాబట్టి ఇక్కడ నేను చూడగానే వాజ్ వెరీ షాక్డ్. కానీ చాలామంది ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు, లైక్ వాళ్ళకి అసలు టైం లేదు అనుకునే వాళ్ళు ఇట్లాంటివే తీసుకొని వాళ్ళు డీఫ్రాస్ట్ చేసుకొని కుక్ చేసుకుంటారనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇండియన్ దోశ బ్యాటర్స్ అండ్ ఇడ్లీ బ్యాటర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. అవి కూడా ట్రై చేయొచ్చు, అది కొంచెం బెటర్నే చెప్పచ్చు. అండ్ కమింగ్ టు వెజిటబుల్స్, ఇక్కడ డ్రమ్ స్టిక్స్ పర్ కేజీ 8.29 pence ఉంటాయి. ఇవి అబౌవ్ 5 and 6 pound ఉంటాయి పర్ కేజీ. సో ఇవి ఏంటంటే చికెన్, మటన్ కన్నా ఎక్స్పెన్సివ్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద యూకే నాన్ వెజ్ కుక్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వెజిటబుల్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి నాన్ వెజిటేరియన్ కన్నా. బట్ హానెస్ట్లీ అబ్రాడ్లో ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ఆర్ అ బిగ్ థెరపీ. అండ్ అంతే ఇంక ఈ వీడియో. బై బై.